డొనాల్డ్ ట్రంప్ తన పద్ధతిని మార్చడం లేదు. సొంత దేశస్తులపైన అక్కడికి ఆయనకి ఓటేసినటువంటి ప్రజలపైన కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ మరోసారి అహంకారి అనే రకంగా నిరూపించుకుంటున్నారు. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నో కింగ్స్ నిరసనలపైన ట్రంప్ ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. సొంత ప్రజలపైనే ఆయన పలుపును చూపిస్తున్నారు. నిరసనలో 10 మంది కూడా లేరంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. లక్షలాది మంది ఉన్నటువంటి వీడియోలను ట్రంప్కు ట్యాగ్ చేస్తున్నారు సామాన్యమైనటువంటి జనాలు. ఆందోళనలు వెక్కిరిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ అక్కడ జరిగేటువంటి ఆందోళనలపైన ఆయన డైరెక్ట్గా బురద జల్లుతున్నట్టుగా ఒక ఏఐ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రాజులాగా ఓ యుద్ధ విమానంలో కూర్చుంటారు. ఇక్కడ చూడండి, అదే ఆ యుద్ధ విమానం. ఆయన ఒక రాజులాగా కిరీటం పెట్టుకొని మొహానికి ఆక్సిజన్ పెట్టుకొని ఆ యుద్ధ విమానం పైన కూడా కింగ్ అని రాసి ఉంటుంది. ఆయన అందులో వెళ్తూ ఉన్నట్టుగా కింద నిరసనలు తెలుపుతున్నటువంటి ఆ యువకుల పైన, ఆ నిరసన తెలుపుతున్నటువంటి ఆందోళనకారుల పైన బురద వేస్తున్నట్టుగా ఒక ఏఐ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఆందోళనకారుల పైన బురద జారం విడుస్తున్నట్టుగా ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారడంతో ట్రంప్ తీరు పైన మరోసారి విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే 50 నగరాల్లో 2600 ప్రాంతాల్లో లక్షలాది మంది, లక్షలు కాదు ఏకంగా కొన్ని పదుల సంఖ్యలో లక్షలు, కోటి మంది జనాభా రోడ్లపైకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి స్థాయిలో అక్కడ నిరసనలు వ్యక్తమవుతూ ఉండగా ట్రంప్ పాలనా విధానాలకు వారంతా రోడ్లెక్కితే ఆయన మాత్రం పట్టుమని 10 మంది లేరు, అదో నిరసన అంటూ కూడా వెక్కిరిస్తున్నట్టుగా ఒక పోస్ట్ చేసుకొచ్చాడు. వెరీ ఫ్యూ పీపుల్ హు ఆర్ ప్రొటెస్టింగ్ అని మెన్షన్ చేశాడు ఆయన. చాలా తక్కువ మంది ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అంటున్నాడు. ఇంతకీ వీళ్ళ పోరాటం దేనికోసం? డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారంటే, ఒకటి ఫస్ట్లీ ఆయన వచ్చి రాగానే తీసుకున్న నిర్ణయం జన్మతా పౌరసత్వం, బర్త్ రైట్ సిటిజన్షిప్. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అని అంటే ఇమిగ్రెంట్స్ ఉన్నా, లేకపోతే స్థానికులు ఉన్నా, లేకుంటే స్థానికేతరులు ఉన్నా, అక్కడ వారు కనుక పిల్లలకు జన్మనిస్తే వారంతా కూడా అక్కడ పుట్టిన పిల్లలు అక్కడి సిటిజన్సే, అమెరికన్ సిటిజన్స్గానే పరిగణించాలి. ఇది ఎప్పుడో తరతరాలుగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. కానీ ఇప్పుడు దాన్ని కొట్టిపారేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఫెడరల్ కోర్టుకు వెళ్ళడం, ఫెడరల్ కోర్టు ఆయనకి మొట్టికాయలు వేయడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో హోల్డ్లో ఉండడం. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం, మొదటి నిర్ణయం అక్కడి నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ తర్వాత టారిఫ్స్, ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించడాలు, ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టుగా తనకు తోచిందల్లా టారిఫ్ రూపంలో జులిపించడం, యుద్ధాలని చెప్పడం, నోబెల్ ప్రైజ్ అనడం, రకరకాలుగా మాట్లాడుకురావడం. ఆ తర్వాత టోజ్ పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఎలాన్ మస్క్ని చీఫ్గా చేసి ఆయన సలహా సూచన మేరకి ప్రభుత్వ ఉద్యోగాల్లో నుంచి కొన్ని లక్షలాది మందిని తొలగించడం, ఇవన్నీ ఇక్కడితో ఒకే ఎత్తు అయితే, ఆ తర్వాత బిగ్ బిల్లను తీసుకురావడం, ట్రాన్స్జెండర్ రక్షణ కోసం ప్రయత్నం చేయడం, ఆయన ఇతర దేశాలపైన యుద్ధాన్ని ముగిస్తున్నానని చెప్పి ఈయన వెళ్ళి డైరెక్ట్గా యుద్ధాలు చేయడం, ఏదో ఒక రూపేణ గన్ కల్చర్ పెరిగిపోవడం, చార్లీ కిర్క్ ఏకంగా ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తి కూడా మరణించడం, ఇలా ప్రతిదీ కూడా డొనాల్డ్ ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత, అధ్యక్షులైన తర్వాత అక్కడ దేశస్తులు ఎదుర్కొన్న సమస్య. ఏకంగా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అక్కడికి చేరుకొని అక్కడి దేశస్తులపైన దాడులు చేస్తున్నాయి. అక్కడి దేశస్తులపైన లాఠీలు జురిపిస్తున్నారు, గన్తో బెదిరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వారంతా కూడా స్థానికులు, స్థానికేతరులైన రకంగా కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్లో అక్కడ జరిగినటువంటి యుద్ధాన్ని, ఒక నిరసనని పూర్తిగా కూడా అణగదొక్కడం కోసం ప్రయత్నం చేస్తూ దాడులు కొనసాగిస్తున్నారు. అంటే ఎటు చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అక్కడ దేశస్తులను మెప్పించడం లేదు. ఆయన ఒక రాజులాగా నియంతలాగా వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రజల యొక్క ఆలోచన. అందుకే నో కింగ్స్, రాజెవడు లేడు, నో కింగ్స్ పేరిట ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. 50 ప్రాంతాల్లో, 50 నగరాల్లో, 2600 ప్రాంతాల్లో కొన్ని లక్షలాది మంది, ఏకంగా 1 కోటి మంది ఉన్నారన్న కూడా ఆశ్చర్యపోకండి. యాజ్ ఆఫ్ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి ఆ స్థాయికి వరకు కూడా నిరసనలు జరగవచ్చు. సో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయంటే డొనాల్డ్ ట్రంప్కి ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం ఆ వీడియోని చూద్దాం. ఒకసారి ఫుల్ స్క్రీన్లో మీకు ఆ వీడియోని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో కింగ్ ట్రంప్ అనే పేరిట ఒక యుద్ధ విమానం ఉంటుంది. ఆ యుద్ధ విమానంలో డొనాల్డ్ ట్రంప్ కూర్చొని వెళ్తూ ఉంటాడు. పైనుంచి ఆయన ప్రయాణిస్తూ ఉంటే కింద నిరసనకారులు ఆందోళన చేపడుతుంటే వాళ్ళపైన బురదను వేస్తున్నట్టుగా చూడండి, బురదను వేస్తున్నట్టుగా ఇప్పుడు వీడియో వైరల్గా మారింది. వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ప్రొటెస్టింగ్, అతి కొద్ది మంది ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నానని చెప్పి ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన. ఆయన అహంకారం
ఆయన బలుపు, ఆయన బరితెగింపు ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలపైనే కాదు, స్వదేశంలోటువంటి ప్రజలపైన కూడా కనబడుతోంది. స్వదేశంలోటువంటి ప్రజలు కూడా ఆయన యొక్క అహంకారపూరితమైనటువంటి మాటలతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. నో కింగ్, రాజవడు లేడు, ఒక నియంతలాగా వ్యవహరించకూడదు. వి వాంట్ డెమోక్రటిక్ రూల్, మాకు డెమోక్రసీ కావాలి, డెమోక్రటిక్ రూల్ కావాలి. చూడండి ఇక్కడ నో కింగ్స్ ఎస్ అనేది అంతటి స్థాయి, నో కింగ్స్ ఎస్ 50 అంతటి స్థాయిలో వారంతా కూడా అలా ఏర్పాటయ్యే విధంగా వాళ్ళంతా అది ఆర్ట్ కాదు, అదంతా జనాలే, అదంతా ప్రజలే, సామాన్య ప్రజలే ఆ స్థాయిలో అలా వచ్చేటువంటి విధంగా కనిపించే విధంగా వారంతా నిలుచున్నారంటే ఎంతమంది జనం ఉండి అర్థం చేసుకోండి, ఎంతమంది ప్రజలు అందులో పాల్గొని ఉంటారు, ఆ నిరసనలో ఎంతమంది పాల్గొని ఉంటారు ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. ఇది కేవలం ఒక ప్రాంతంలోనే 50 నగరాల్లో 2600 ప్రాంతాల్లో నిరసన కొనసాగుతుంటే ఇదంతా ఒక ప్రాంతంలోని విజువలే. 50 నగరాల్లో ప్రజెంట్ అక్కడ జరుగుతోంది. ఇక్కడ మనం చూస్తున్నాం ట్రూత్ సోషల్ పోస్ట్ ఆన్ ఎక్స్, ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ ఆన్ ఎక్స్. రెగ్యులర్గా ఆయన ట్రూత్ పోస్ట్ నుంచే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. సో న్యూ మీడియా పోస్ట్ ఫ్రమ్ డొనాల్డ్ జే ట్రంప్. సో న్యూ మీడియా పోస్ట్ అని చెప్పి ఒక వీడియోని ట్రూత్ సోషల్ పోస్ట్లో అందులో పెట్టడం చూసాం. ఇందాక మనం చూసిన వీడియో అదే. సో ఆ వీడియో ఏంటంటే ఇది కింగ్ ట్రంప్ పేరిట యుద్ధ విమానం ఉండడం, ఆ యుద్ధ విమానం కాస్త గాల్లోకి ఎగిరిన తర్వాత కింద ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ ప్రజల పైన బురద జల్లడం, ఇది అక్కడ ఆ ఏఐ వీడియో. సో ఆ ఏఐ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా కూడా మారింది. అక్కడ ప్రజల్ని మరింతగా ఆగ్రహావేశాలకు గురి చేసే అవకాశం కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ ఆన్ ఎక్స్ అనేటువంటి పేరిట ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. చూడండి ఆ వీడియోలో ఎంత అహంకారం, ఎంత బరితెగింపు కనిపిస్తుంది అనేది. సో దీన్ని ఎవరు చేశారు, ఏం చేశారని పక్కన పెడితే ఆ వీడియో మాత్రం బరితెగింపు, బలుపు, అహంకారాన్ని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డెమోక్రటిక్లో డెఫినెట్గా డెమోక్రసీలో ఆందోళన వ్యక్తం చేయొచ్చు, నిరసనలు వ్యక్తం చేయొచ్చు, తమ సంఘీభావం వ్యక్తం చేయొచ్చు, మద్దతు వ్యక్తం చేయొచ్చు, సంతోషం వ్యక్తం చేయొచ్చు, అన్ని రకాలుగా తమకున్నటువంటి వర్షాన్ని వినిపించవచ్చు. కానీ వారిపై బురద జల్లుతారంటే ఇది కరెక్టేనా? ఇది అహంకారం అనిపించుకోదా? ఇది బలుపు అనిపించుకోదా? సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా అమెరికాలో ఇంకా ఆందోళన వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరింతగా ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలితో మరింతగా ఇది రెచ్చిపోయే అవకాశం ఉంది. మరింతగా ప్రజలు రోడ్లపైకి వచ్చి మరింతగా ఆందోళన చేపట్టే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఒకసారి ఆందోళనకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. ఇక్కడ విజువల్ చూడండి. ఆ విజువల్లో అదొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ పై నుంచి ఎంతటి స్థాయి చూడండి, ఒక నదీ ప్రవాహం వస్తూ ఉంటే ఏ రకంగా అయితే నది వస్తూ ఉంటుందో ఆ ప్రవాహం మాదిరి కనిపించడం లేదు. అదొక జన సంద్రోహం. అంతటి స్థాయిలో జనం వస్తూ ఉంటే వెరీ ఫ్యూ పీపుల్ అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇది ఏఐ జనరేటెడ్ వీడియో కాదు, నిజంగా అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఆధారితంగా లైవ్ విజువల్స్ అక్కడ జరిగిన నిరసనకు సంబంధించి లైవ్ విజువల్స్ అవన్నీ కూడా. సో అక్కడ ఆ లైవ్ విజువల్స్లో మనం చూస్తుంటే ఆ జనమంతా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఏ స్థాయిలో వస్తున్నారో అర్థం చేసుకోండి. అంతటి స్థాయిలో అంతటి భారీ జన సంద్రోహం డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారంటే డొనాల్డ్ ట్రంప్కి ఏ స్థాయిలో ఆయనకి ఆ వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో కానీ ఆయన మాత్రం చాలా సింపుల్గా వెరీ ఫ్యూ పీపుల్ అంటున్నాడు. వీళ్ళంతా ఫ్యూ పీపులా? కొన్ని ఇందాక చెప్పాను, లక్షలాది మంది ఆ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పి. అధికారికంగా ఇంకా లెక్కలు లేవు, కానీ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అధికారికంగా లెక్కించడం లేదనంటే ఆ సంఖ్య కోట్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. 1 కోటి జనాభాకు పైగా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్కి ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఒక్కసారి ఆ లైవ్ విజువల్స్ మీరు గమనిస్తుంటే చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారు. అవి టాప్ యాంగిల్ నుంచి తీసిన విజువల్స్. సో దాంట్లో మీరు వచ్చేటువంటి ఆ ప్రవాహాన్ని చూస్తుంటే జన ప్రవాహం కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం వారిపై బురద జల్లుతున్నట్టుగా, చాలా తక్కువ మంది ఉన్నట్టుగా చూడండి. ఇక్కడ ఏకంగా సభలు సమావేశాలు పెట్టే నో కింగ్స్ అనేటువంటి పేరిట కొంతమంది ప్రసంగిస్తూ ఉన్నారంటే ఆయనకి ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. నో కింగ్, రాజవడు లేడు
అందుకే ప్రజలు చెప్తూ ఉంటారు, మాకు రాచరికపు పోకడలు వద్దు, ఒంటెద్దు పోకడలు వద్దు, మోనార్కిజం వద్దు, హిట్లర్లా వ్యవహరించకండి. ఇవన్నీ పదాలు ఊరికే రాలేదు. గతంలో చాలా సంఘటన ఉదాహరణగా తీసుకుంటే వచ్చినటువంటి పదాలు ఇవన్నీ కూడా. సో మాకు రాజవడు లేడు, మాకు కావాల్సింది మమ్మల్ని పరిపాలించేటువంటి పాలకుడు డెమోక్రటిక్ విధానంలోనే మమ్మల్ని పాలించాలి. కానీ రాజులాగా నియంతలాగా ఒక నిరంకుశ ధోరణిలో ఒంటెద్దు పోకడలతో మొనార్కిజాన్ని చూపిస్తానంటే డెఫినెట్గా ప్రజల యొక్క ఆగ్రహం ఈ రకంగానే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్కి ఎంతటి స్థాయిలో అత్యంత అనతి కాలంలోనే, చాలా తక్కువ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్కి ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురైనా కూడా ఆయన మాత్రం ఇంకా వెరీ ఫ్యూ అంటున్నారు. వెరీ ఫ్యూ అని చెప్పేటువంటి పదాన్ని వాడుతున్నారు ఆయన. 7th January 2025 ఆయన ఆఫీస్ని అధిరోహించింది. అంటే ఆయన ఆఫీస్కి వచ్చింది. ఆయన రెండవసారి అధ్యక్షుడిగా అధికారులకు వచ్చింది. 7వ తేదీ రిజల్ట్స్ వస్తే 20th రోజున ఆయన మొదటిసారిగా ఓత్ తీసుకున్నారు, అంటే ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఇంకా పట్టుమని ఏడాది సమయం కాలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఇది అక్టోబర్. సో ప్రస్తుతానికి ఈ 9 నెలల్లోనే ఇంతటి వ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో నిలిచినట్టుగా కొన్ని మీడియా కథనాలు కూడా వార్తలు రాసుకొస్తున్నాయి. చూడండి, ఇక్కడ జన సంద్రోహం చూడండి, ఎంతటి స్థాయిలో జనం ఉన్నారో అబ్జర్వ్ చేయండి. కొన్ని కోట్ల మంది, నేను లక్షల మంది వరకు ఆగిపోయాను. ఎందుకంటే 50 నగరాల్లో 2600 ప్రాంతాల్లో ఈ నిరసనలు వ్యక్తమవుతున్నాయట. అఫీషియల్గా అక్కడి న్యూయార్క్ టైమ్స్ వార్తా కథల్లో వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా. సో అయితే అక్కడ జన సంద్రోహం మనం చూస్తూ ఉంటే ఎంతటి స్థాయిలో జనం ఉన్నారో చూడండి. ఎందుకు ఈ వ్యతిరేకత? బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎత్తివేయడం, డోజులు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాన్ని కుప్పగూల్చడం, టారిఫ్లు విధించడం, అక్కడి నగరాలకు రాకుండా H1B వీసాల పైన నియంత్రణ విధించడం, తర్వాత ట్రాన్స్జెండర్ రక్షణ కోసం అధికంగా డబ్బులు వెచ్చించే విధంగా ప్రయత్నాలు చేయడం, బిగ్ బిల్ అని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందులు గురి చేయడం, ఇన్ఫ్లేషన్కి కారణమవడం, లోపల అక్కడి ప్రజలపైన దాడులు చేయించడం, అక్కడ గన్ కల్చర్ పెరిగిపోవడం. నేను చెప్పింది ఒక భారతీయుడిగా, నేను నిత్యం అక్కడ వార్తలు గమనించే వ్యక్తిగా, జర్నలిస్ట్గా నేను చెప్పినవి 10 అంశాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ప్రజల్లో ఎన్నెన్ని అంశాలు ఉన్నాయి, స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి సమస్యల వలయంలో అమెరికా ఉంటే నేను ప్రపంచ దేశాలని మొత్తాన్ని శాసిస్తాను, ఆ దేశంలో యుద్ధం ఆపుతా, ఈ దేశంలో యుద్ధం ఆపుతా, అక్కడ యుద్ధాన్ని నేను మొదలు పెడతా, అక్కడ యుద్ధ సామాగ్రి నేను సమకూరుస్తా, అక్కడి పెట్టుబడులు పెడతా. ఇవన్నీ అహంకారం అనకపోతే ఏమంటారు? ఇంకా డొనాల్డ్ ట్రంప్ చాలా ఒంటెద్దు పోకడలతో నిరసన వ్యక్తం చేయడం, ఒంటెద్దు పోకడలతో ఆయన చేసినటువంటి పనులకు ఈ రకమైన నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి లైవ్ విజువల్ చూస్తూ ఉంటే ఏ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో ఈ దెబ్బతో డొనాల్డ్ ట్రంప్ పని అయిపోయినట్టేనా? డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్గా ఒక బంగ్లాదేశ్ మాదిరిగా, ఒక నేపాల్ మాదిరిగా, ఒక శ్రీలంక మాదిరిగా అక్కడి నుంచి ప్రజలు పరుగులు పెట్టిస్తారా? ఈ సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఒక బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి పరిస్థితే డొనాల్డ్ ట్రంప్కి ఎదురు కాబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ స్థాయిలో when I come across some news, గతంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కొంత హిస్టరీ కనుక తీస్తే, గతంలో